వెల్కమ్ టు ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ షర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి మనకి ప్లెయిన్ షర్ట్స్ అనమాట. మనకు ప్లెయిన్ షర్ట్స్ వచ్చేసి మనకి చాలా వెరైటీస్లో తీసుకొచ్చాను. ఫస్ట్ వచ్చేసి మనకు సాటిన్ కూడా చాలా మంది అడుగుతున్నారు. సో సాటిన్ షర్ట్స్ తీసుకొచ్చాను, అది కాకుండా సర్ప్లస్లో కూడా తీసుకొచ్చాను. డిఫరెన్సెస్ ఉన్నాయి, క్లాత్ కూడా డిఫరెంట్గా ఉంది, కొద్దిగా క్వాలిటీ కూడా డిఫరెంట్గా ఉంటుంది, ప్రైసెస్ కూడా మనకి రేంజ్ బట్టి ఉంటుంది అనమాట. ఓకే, ఫస్ట్ టైం చూసే వాళ్ళకి చెప్తాను, టీ షర్ట్, జీన్స్, కాటన్ ప్యాంట్ షర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. మా షాప్కి రావాలంటే కింద డిస్క్రిప్షన్ లొకేషన్ పెట్టండి. మల్కాజ్గిరి సికింద్రాబాద్ నుంచి 3 to 4 kilometers మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీరు మెట్రోలో వచ్చినా మెట్రోలో మెట్టి కూడా దిగొచ్చు అనమాట. లేదంటే మీరు 16 నెంబర్ బస్ కూడా తీసుకోవచ్చు సికింద్రాబాద్ నుంచి. కింద డిస్క్రిప్షన్ లొకేషన్ పెట్టాను, నెంబర్ కూడా మీకు స్క్రాల్ అవుతున్నా, ఆ నెంబర్ కూడా మీరు కాల్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మాత్రం లాస్ట్ 1 minute చూడండి, మా షాప్కి ఎలా రావాలో వీడియో లొకేషన్ ఉంది. ఓకే, సో ఈ వాలెట్ కలెక్షన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను సాటిన్ షర్ట్స్ తీసుకొస్తాను. సాటిన్ షర్ట్స్ వచ్చేసి నో ప్రాఫిట్ షర్ట్స్, ఓన్లీ 300 రూపీస్కి మేము తీసుకొస్తాం అనమాట. ఈ షర్ట్ అనేది ఈజీగా మీరు హెవీ రేట్కి హెవీ దానికి మీరు సేల్ చేసుకోవచ్చు ఇటువంటి షర్ట్స్. బట్ మనకేంటంటే కొన్ని షర్ట్స్ నేను చెప్తాను కదండి, ప్రాఫిట్ లేకుండా మేము తీస్తామన్నమాట. అంటే కస్టమర్స్కి కొద్దిగా ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఇవ్వాలనేసి. సో మనకు ఓన్లీ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు తక్కువ రేట్లో తీసుకొచ్చారు, హెవీ రేట్ కూడా తీసుకొచ్చారనమాట. ఇది సాటిన్ అనేది మనం తక్కువ రేట్లో ఎందుకు తీసుకొచ్చామంటే ఇప్పుడు కాలేజెస్ ఓపెన్ అవుతున్నాయి, న్యూ జాయినింగ్ వాళ్ళు కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనకు బడ్జెట్ కూడా తక్కువ ఉంటుంది, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఖర్చులు కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి అలాంటి వాళ్ళకి మనకి ఈజీగా బడ్జెట్లో వచ్చేయాలి కాబట్టి 2000 రూపీస్కి ఒక ఈజీగా 6 to 7 సెట్స్ వచ్చేటట్టు మనం ప్లాన్ చేసాం అనమాట. ఓకే, సో ఈ వాలెట్ కలెక్షన్ స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ విత్ సాటిన్ ML, XL అండ్ XXL జస్ట్ 300 రూపీస్తో స్టార్ట్ చేస్తున్నాం. స్టార్టింగ్ విత్ వైట్ అనమాట. మనం వైట్ తోటి స్టార్ట్ చేద్దాం. క్వాలిటీ బాగుంటుంది, క్వాలిటీలో ప్రాబ్లం ఉండదు అనమాట. మనకి మీరు ఎక్కడైనా చూసుకోండి, ఆల్ ఓవర్ ఇండియా, హైదరాబాద్ అనట్లేదు, ఇండియాలో 300 రూపీస్కి ఈ షర్ట్స్ ఎక్కడ దొరకవు అనమాట. ఫ్రెష్ సెట్ అండి, ఫ్రెష్ అంటే ఇది ఇమీడియట్గా క్లాత్ కొనుక్కొని కటింగ్ చేసి తీసుకొచ్చాం. ఏదో సెకండ్ హ్యాండ్ క్లాత్, పాత క్లాత్ కాదండి, హెవీ క్వాలిటీలో ఫస్ట్ తీసుకొచ్చారనమాట. ఓకే, ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఏదో పాత క్లాత్ ఏదో తీసుకోవడం, తక్కువ రేట్లు ఇవ్వడం కాదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి రెగ్యులర్గానే ఉంటాయి మన దగ్గర. ఇదిగోండి ఎంత బాగుంది చూడండి సెట్. ఇది ఒక పార్టీ వేర్ లుక్ వస్తుందన్నమాట. క్లాత్ బాగుంటుంది. 300 రూపీస్కి మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాను. అదే చెప్తున్నాను నేను, ఇంతకుముందు కూడా అదే చెప్పాను నేను. ఎందుకంటే మనము వీఆర్ గోయింగ్ విత్ బడ్జెట్ అనమాట. అంటే బడ్జెట్లో రావాలని మనం ప్లాన్ చేసాం. షర్ట్స్ ఓపెన్ చేయట్లేదు, మనకు ఈజీగా కనపడాలని ఇలా చూపిస్తున్నాను. ఇది ఒక కలర్ ఉంది, ఇది ఎంత బాగుంది చూడండి కలర్. ఈ కలర్ చూడండి ఎంత బాగుంది. లైట్ ప్యాంట్లో వేసుకున్న, బ్లాక్ ప్యాంట్ వేసుకున్న, గ్రే ప్యాంట్ వేసుకున్న చాలా సూపర్గా ఉంటుంది. ఇదిగోండి ఇది ఒక ప్యాంట్, ఇది కూడా బాగుందండి షర్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి. సో ఇవన్నీ ఉన్నాయి కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ షర్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి ఇది ఎంత బాగుంది చూడండి, గ్రీన్ షర్ట్. ఇదొక షర్ట్ అవైలబుల్ ఉంది మన దగ్గర. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ అవైలబుల్ ఉందండి. ఓకే, ఇది చూడండి ఎంత బాగుంది, జామున్ కలర్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి యానిమల్ మూవీలో వేసుకుంటాడు కదండి లాస్ట్ సాంగ్లో, చాలామంది అడిగారు యానిమల్ మూవీ సాటిన్ షర్ట్స్ కావాలని. సో ఇట్స్ అవైలబుల్ అనమాట. సేమ్ కలర్లో మనకు రణబీర్ కపూర్ వేసుకుంటాడు కదా. సో చాలామంది దీంట్లో ఇటువంటి షర్ట్ కావాలని చాలామంది చెప్పారనమాట. సో ఇట్స్ అవైలబుల్ ఉంది మనకు. సో ఇవన్నీ మనకి జస్ట్ 300 రూపీస్కే మనం ప్రొవైడ్ చేస్తాం. M నుంచి XXL దాకా ఒకటే ప్రైస్ అండి. మళ్ళీ చెప్తున్నాను, కాలేజెస్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళకు ఒక మంచి బడ్జెట్లో రావాలని ఇవి మనం ప్రిపేర్ చేసాం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇవి కాకుండా ప్లెయిన్ షర్ట్స్లో నెక్స్ట్ వెరైటీ కూడా అవైలబుల్ ఉందన్నమాట మన దగ్గర. హెవీ క్వాలిటీ అంటే మనం ఇప్పుడు డైరెక్ట్ 300 నుంచి 350 రూపీస్కి వెళ్ళిపోదాం అనమాట. దీంట్లో 2 వెరైటీస్ మనకు అవైలబుల్ ఉంటుందన్నమాట. ఓకే, ఒకటి వచ్చేసి ఇవన్నీ ఏంటంటే మీరు ఇంతకుముందు సర్ప్లస్ చూసే ఉంటారు, ఆ క్లాత్లో వస్తుందన్నమాట మనకి 350 రూపీస్లో. ఇదిగోండి, ఇది 350కి వస్తుంది అనమాట, హెవీ క్వాలిటీలో. ఒకటి, రెండు, ఇవన్నీ హెవీలో ఉంటుంది. GSM ఎక్కువ ఉంటుందండి. మీరు ఇది వెయిట్ చేసినా మీకు ఒక 400 grams వరకు వెళ్తుంది అనమాట. ఇదొకటి, ఈ క్లాత్ చూడండి ఎంత బాగుంది, రఫ్ అండ్ టఫ్ అనమాట. ఇది రఫ్ అండ్ టఫ్ రెగ్యులర్గా వేసుకోనికి. ఒకటి, ఇది బాగుంది. ఓకే, ఇట్లా ఎంత బాగుంది. ఇవన్నీ మనకి అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. ఇది కాకుండా మనకి నెక్స్ట్ వచ్చేసి దీంట్లో సేమ్ దాంట్లో మనకి స్టార్టింగ్ విత్ వైట్, దీనికి కొద్దిగా తేడా ఉంటుంది, ప్రైస్ ఒకటే ఉంటుంది. దానికి తేడా ఏంటంటే అది లైట్ ఉంటుంది, కొద్దిగా లైక్రా ఉంటుంది, కొంచెం ఎక్కువ కాదండి, లైట్ ఉంటుంది. లైక్రా తక్కువ, ఇంతకుముందు షర్ట్స్లో హెవీ లైక్రా ఉండేది, లైట్ ఉంటుంది అన్నమాట. ఇదొకటి,
ఇది మందం ఎక్కువ ఉంటుందండి. ఇంతకుముందు నేను తీసిన దానికేమో మందం తక్కువ ఉంటుంది, లైక్రా ఎక్కువ ఉంటుండే. దీనికి చాలా లైట్ ఉంటుంది మనకి. బట్ బ్లాక్ మళ్ళీ దీంట్లో కూడా అంటే 3 వెరైటీ క్లాత్ తీసుకొచ్చాను అనమాట ఇవాళ మొత్తంలో. ఓకే, ఇది ఒకటి 2 గ్రీన్, లైట్ అండ్ డార్క్, ఆనియన్ కలర్. ఇది బాగుంటుంది కలర్. ఓకే, ఈ కలర్ కూడా బాగుంటుంది. ఓకే, చూడండి బాగుంది. నెక్స్ట్ వచ్చేసి సో ఇవన్నీ మనకి అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఏంటంటే మనకి బడ్జెట్లో వచ్చే షర్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి. కిడ్స్ వేర్లో ఇంకా వెరైటీస్ వచ్చేసాయి అనమాట మన దగ్గర. అవి కూడా నెక్స్ట్ వీడియోలో నేను తీసుకొచ్చేసాను. లాస్ట్లో నేను జీన్స్ టీషర్ట్ కూడా తీసాను. సో టీషర్ట్స్ వీడియో కూడా చాలామంది అడుగుతున్నారు రెగ్యులర్గా తీయడం అనేసి. సో రెగ్యులర్గా కస్టమైజ్ చేసి తీస్తాను. అంటే రౌండ్ నెక్ ఒకసారి తీస్తాను, కాలర్ ఒకసారి తీస్తాను. సో దాన్ని బట్టి మీకు కూడా అర్థమవుతుంది అనమాట. సో విల్ గుడ్ రెగ్యులర్గా మనం తీస్తాం అనమాట. లాస్ట్ 1 డే బిఫోర్ కూడా వీడియో తీసాను సండే. సో ఇలా మళ్ళీ ట్యూస్డే కూడా అప్లోడ్ చేస్తాను, వెనస్డే కూడా, థర్స్డే కూడా అప్లోడ్ చేస్తాను అనమాట. సో మన కలెక్షన్స్ అనేది ఏమేమి వస్తున్నాయో ఎక్కువ అప్లోడ్ చేస్తే మీకు ఎక్కువ తెలుస్తుంది అనమాట. ఒక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. త్వరలో ఇంకో వీడియో తీసుకొచ్చేస్తాను. థ్యాంక్ యూ అండి. మనం సికింద్రాబాద్ నుంచి వస్తుంటే మీకు ఒక ఆర్చ్ కనపడుతుందండి. జిహెచ్ఎంసీ ఆర్చ్ ఉంది కదండి, ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి. ఇదిగోండి జిహెచ్ఎంసీ ఆర్చ్ మీకు ఎదురుగానే కనపడుతుంది. ఇదే ల్యాండ్ మార్క్ అనమాట. మీరు చూడండి ఎదురుగానే మీకు ఒక వైన్ షాప్ ఉంది, దాని పక్కనే స్వీట్ షాప్ ఉంది. తులసి మిఠాయి షాప్ అనేది ఉందన్నమాట మనకి. ఓకే, తులసి మిఠాయి షాప్ ఉంది కదండి, ఇదిగోండి ఈ తులసి స్వీట్ షాప్ ఉంది కదండి. స్ట్రైట్ అనమాట. ఇంతకుముందు మనం రైట్ తీసుకునే వాళ్ళం, ఇప్పుడు స్ట్రైట్ వచ్చేసేయండి. ఇలా స్ట్రైట్ వచ్చేస్తే తులసి మిఠాయి షాప్ ఆనుకొని స్ట్రైట్గా వచ్చేయాలన్నమాట. సికింద్రాబాద్ నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో బజ్జీలు అమ్ముతుంటారు అనమాట. ఎప్పుడు ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి. ఫస్ట్ లెఫ్ట్ ఉంటుంది, ఈ లెఫ్ట్ వదిలేసేయండి మీరు. ఓకే, ఈ ఫస్ట్ లెఫ్ట్ వదిలేసి అలానే స్ట్రైట్గా వచ్చేస్తే మీకు సెకండ్ లెఫ్ట్ కనబడుతుంది అనమాట. ఓకే, సెకండ్ లెఫ్ట్ కనబడుతుంది. ఇక్కడ వచ్చేసి మీరు ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే ఇదేనండి మనకు ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్. ఇది ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ అనమాట. ఇది గేట్గా ఉంటుంది. పార్కింగ్ కూడా మీరు లోపల డైరెక్ట్గా వెళ్ళొచ్చు అనమాట. ఇగో ఈయన మన వాచ్మ్యాన్ అనమాట, గోపాల్. ఈయనకు చెప్పినా మీకు చెప్తాడు. ఓకే, ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి. సో ఈ లొకేషన్కి మీరు రావచ్చు.